నమస్తే, మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమాలు ఇప్పుడు వీక్షిద్దాం. నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం, మేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం, అడగలేక బడుగు జనం నిద్రించిందానాడు, మేలుకొని నిగ్గదీసి ప్రశ్నించింది ఈనాడు, ఈనాడు ఈనాడు. ఈ రోజున ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులకు, భారతదేశంలో ఉన్న కార్మిక, కర్షక, పీడిత, తాడిత, పేద ప్రజలు, కూలీలకు, తెలంగాణ రాష్ట్రంలోని అలాగే ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గంలోని అందరి కార్మిక సోదరులకు, ట్రేడ్ యూనియన్ నాయకులకు, సోషలిస్టులకు, గణతంత్ర ప్రజాతంత్ర వాదులకు, ప్రజాస్వామిక వాదులకు, పోరాట యోధులకు అందరికీ కూడా 138 మే డే శుభాకాంక్షలను భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ బాలోత్సవ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఆనాడు కార్మికులకు 18 గంటల పని దినాలను పెట్టి వారి జీవితాన్ని మరి తమ కబంధ హస్తాల్లోకి తీసుకొని వారిని వెట్టి చాకిరీ చేయిస్తూ పారిశ్రామిక వర్గం ఏదైతే ఉన్నదో దాని మీద తిరుగుబాటు చేసి 1886లో చికాగో నగరంలో మరి సోషలిస్టులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, కూలీలు అందరూ కలిసి ఉద్యమించి రక్త తర్పణం చేసి 18 గంటల పని దినాన్ని మరి 8 గంటలకు మరి తీసుకువచ్చేటట్లుగా వాళ్ళు చేసిన మహోద్యమ ఫలితమే. అంతేకాకుండా అమెరికాలోని ఫిలదెల్ఫియాలో కూడా మే 1వ తేదీన అక్కడ కూడా కార్మికులందరూ తిరుగుబాటు చేసి ఈ పని గంటలను 8 గంటలుగా చేసిన శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేడేని కార్మికుల పండుగగా జరుపుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే కార్మికులు, కర్షకులు, కూలీలు లేనిదే ధనిక వర్గం, పెట్టుబడిదారీ వర్గం లేదు. ఆనాడు కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ నుండి, అదేవిధంగా మరి మున్సిపల్ పారిశుద్ధ శాఖ నుండి, తర్వాత పోలీసు శాఖ, అంతేకాకుండా ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ నుండి ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి ఏదైతే శ్రమించినారో ఎంతోమంది, లక్షలాది మంది ప్రాణాలను కాపాడినటువంటి వాళ్ళు కార్మికులు. అంతేకాకుండా ఈరోజు కర్షకులు, రైతన్నలు లేనిదే మన నోట్లో ముద్దపోదు. మరి అటువంటి కర్షకులు మరి ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిరోజు క్షణక్షణం భయంగా మరి బండలోతు చీల్చి బలిదానాలు చేసే బావిలోనికి దిగి సింగరేణి, బొగ్గుగని కార్మిక రంగ కార్మికులందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్కడైతే గట్టి చాకరి ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఆ విధంగా మరి ధనిక వర్గం, భూస్వామి, పెత్తందారి వర్గాలు, పారిశ్రామిక వర్గాలు ఎప్పుడు కూడా తమ కార్మికులను బానిసల్లాగా చూసి శ్రమ దోపిడీ చేసేటువంటి ఆనవాయితీ తరతరాలుగా వస్తున్నది. దాని మీద ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఇంకా ఉన్నది. భవిష్యత్తులో మరి ట్రేడ్ యూనియన్ నాయకులు, సోషలిస్టులు, ప్రగతిశీల ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు, సామాజికవాదులు అందరూ కూడా మరి ముందుకు వచ్చి ఈ యొక్క కార్మిక, కర్షకుల ఏదైతే శ్రమ ఉందో, దోపిడీ చేస్తున్నటువంటి పెత్తందారి వర్గాలను అణిచివేసి కార్మికులకు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మరి ఆ సందర్భంగా కార్మికులకు వాళ్ళు ఒక మనిషికి 24 గంటలు ఒక రోజుకుంటే
అందులో 18 గంటలు పనికి తీసేస్తే 8 గంటలు పడుకోవాలని డాక్టర్ గారు చెప్తే మరి ఎన్ని గంటలు పడుకుంటాడు ఆ కార్మికుడు, ఎన్ని గంటలు చేస్తారు? కాబట్టి ఈ విధానం మీద తిరుగుబాటుతో మనకు మేడే ఆవిర్భవించింది. అదేవిధంగా ఈ రోజున అవుట్సోర్సింగ్ పేరుతో, కాంట్రాక్ట్ లేబర్ పేరుతో ఈ రోజున మరి ఈ టెంపరీ పద్ధతుల్లో అన్ని రంగాలలో తీసుకున్నటువంటి ఈ కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళతో వెట్టి చాకరీ చేపిస్తూ వాళ్ళను శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనై ఎక్కువ మంది చనిపోతున్నారు. అంతేకాకుండా ఈ సమాజం మీద వాళ్ళకు ఒక నెగిటివ్నెస్ ఏర్పడి ఈ సమాజం మీద తిరుగుబాటుతో అసాంఘిక శక్తులుగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి అభ్యుదయవాదులందరూ, ప్రజాస్వామికవాదులందరూ ముందుకు రావాలి. ఈ కార్మిక, కర్షక, పీడిత, తాడిత పేద ప్రజల కోసం, కర్షకుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో సమానత్వం అనే, ఈక్వాలిటీ అనే ప్రధాన అంశాన్ని పెట్టినాడో అందరూ కూడా సమానంగా, సమాన హక్కులతో, సమాన స్వాతంత్రంతో సమానంగా సంతోషంగా జీవించే రోజులు రావాలి. సమాజం ఏర్పడాలి, సామాజిక న్యాయం జరగాలని మీ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ గారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కొత్తగూడెంలోని నియోజకవర్గ శాసనసభ్యులు, అలుపెరగని కార్మికుడు, సుఖమెరగని శ్రామికుడు, పోరాటాల యోధుడు అన్న శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారికి, అదేవిధంగా పురిటి నొప్పులతోనే పోరాటాలను, తప్పటడుగులతోనే ఉద్యమాలను నేర్చుకున్నటువంటి మరి విద్యార్థి దశ నుండే ఉద్యమాలను అవకాశం బట్టి ఊపిరిగా సాగిస్తున్నటువంటి కార్మిక, కర్షకుల కోసం పాటుపడుతున్న తమ్ముడు సాబీర్ పాషాకు, అంతేకాకుండా ఇంకా సిఐటియు, ఐఎఫ్టియు, సింగరేణి, బొగ్గుగని కార్మిక సంఘం, ఇంకా ఏవైతే కార్మికుల కోసం పోరాడే సంఘాలు ఉన్నాయో, భావసారూప్యత గల ప్రజా సంఘాలు ఉన్నాయో అందరికీ కూడా నేను పేరు పేరున మరి మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సందర్భంగా నా అభిమాన కవి అయినటువంటి మహాకవి శ్రీశ్రీ చెప్పిన కొన్ని సూక్తులను మీ ముందు ఉంచుతున్నాను. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం సురింపజేసే, బొడ్డలి కొడవలి, రంపం నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నేవినిపించే, నేవి రచించే నవీన గీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం అని చెప్పాడు మహాకవి శ్రీశ్రీ. అంటే ఆయన రచించిన కవిత్వం కానీ, ఆయన రాసిన ఏ కావ్యము కానీ ఈ ఉపాధి కూలీల కోసం, కష్టపడే కూలీల కోసమే అనే గొప్ప జీవితాన్ని గడిపినటువంటి మహాకవి ఆయన. అంతేకాకుండా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి చూశాను, నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి దారవోశాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను అనే ఒక గొప్ప మరి సిద్ధాంతాన్ని మన ముందుకు వదిలారు. నేను సైతం, ప్రతి అంశంలో నేను సైతం అని ప్రతి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఈ సమాజం ముందుకు సాగుతుందనే గొప్ప తాత్వికతను నేర్పాడు. అంతేకాకుండా పతితులార, భ్రష్టులార, బాధాశర్ప దర్శులార, దగాపడిన తమ్ములారా, ఏడవకండి, వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, రథచక్ర ప్రళయఘోష, భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అనే గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి మహాకవి. అంతేకాకుండా మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి, కనబడలేదా మరొక ప్రపంచపు ఎర్ర కిరీటపు దగదగలు, ఓబజ్వాలల బుగబుగలు, ఎర్రబావుట నిగనిగలు అని గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి మహాకవి. అదేవిధంగా మార్క్స్, లెనిన్ ఈ విధంగా పీడిత తాడిత ప్రజల కోసం పోరాటం చేసిన చెగువీర లాంటి గొప్ప అమరవీరులకు వారికి కూడా నేను రెడ్ సాల్యూట్ సమర్పిస్తున్నా. అంతేకాకుండా ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ రాసిన పాట, పీడిత తాడిత ప్రజల కోసం పాడిన పాట వినిపించి నేను ఈ మేడే శుభాకాంక్షలు ముగిస్తాను. చెరసాలల శిరసులపై, ఊరి కొయ్యల చివరలపై, ఎగురుతోంది తిరుగుబాటు బావుట,
సాయంకాల పూరికంబం తెల్లవారితే రవిబింబం మోయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల విప్లవ శంఖం పతిత దళిత జనరణ ఓంకారం ప్రళయ సమయ దిగ్గజ గీంకారం మోయించిన ఒక వీరుని కంఠం బ్రతుకు సంతలో ముళ్ళ పుంతలో ఎండు డొక్కలే ఎర్ర మల్లెలై బ్రతుకు సంతలో ముళ్ళ పుంతలో ఎండు డొక్కలే ఎర్ర మల్లెలై కర్మల జన్మల గందరగోళపు కుళ్ళినయి కుష్టు వ్యవస్థలో అల్లాడే నేటి జీవులే రేపటి విముక్తి వీరులై ఉరి కొయ్యలపై సవాలు చేస్తూ విప్లవ శంఖం వినిపిస్తారు మోయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల విప్లవ శంఖం పతిత దళిత జనరణ ఓంకారం ప్రళయ సమయ దిగ్గజ గీంకారం మోయించిన ఒక వీరుని కంఠం కష్టం చాలక కడుపు మంటకై తెగించి సమ్మెలు చేసేవాళ్ళు నిరపరాధులై నిరాధారులై చెరసాలలో కుమిలే వాళ్ళు చదివిన చదువులన్నీ గుది బండలుగా నిరుద్యోగులై తిరిగే వాళ్ళు అనేకులింకా అశాంతులంతా అభాగ్యులంతా అనాథలంతా అక్రమాలపై సవాలు చేస్తూ విప్లవ శంఖం వినిపిస్తారు మోయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల విప్లవ శంఖం పతిత దళిత జనరణ ఓంకారం ప్రళయ సమయ దిగ్గజ గీంకారం మోయించిన ఒక వీరుని కంఠం చిరు వ్యాపారస్తులు కూలీలు అదేవిధంగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పండ్లు అమ్ముకునే వాళ్ళు బజ్జీల బండి పెట్టి నడిపే వాళ్ళు స్నాక్స్ అమ్ముకునే అందరికీ కూడా హృదయపూర్వకమైన మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. రెడ్ సాల్యూట్ టు ఎవ్రీబడి. నిరంతరాయంగా చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U కార్యక్రమాలు.